ప్రారబ్ధ కర్మ ఇప్పుడే ఎందుకు పనిచేస్తుంది? ఈ వీడియో పూర్తిగా చూడకపోతే మాత్రం ఇప్పుడే ఎందుకు ప్రారబ్ధం పనిచేస్తుంది అనే ప్రశ్నతోనే పూర్తి జీవితం గడిపేస్తావు. వీడియో పూర్తి అయ్యేసరికి ప్రారబ్ధం ఎందుకు ఆలస్యం చేయదో, ఎందుకు ముందుగా రాదో, ఎందుకు తప్పించుకోలేమో, ఇప్పుడే ఎందుకు అనే ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. ఈ వీడియో చూడకపోతే మాత్రం నువ్వు కర్మని నిందిస్తావు, దేవుణ్ణి తప్పుపడతావు, నీ జన్మనే శపిస్తావు. ఈ స్వాంతన కల్పించే వీడియో కాదు, ఇది భ్రమలు తొలగించే వీడియో. చాలామంది ఇలా అనుకుంటుంటారు, నా గత జన్మ పాపాల వల్ల నేను ఇప్పుడు బాధలు పడుతున్నాను, కష్టాలు అనుభవిస్తున్నాను అని. కానీ అది పూర్తిగా నిజం కాదు. ఎందుకంటే ప్రతి సంచిత కర్మ ఈ జన్మలో ప్రారబ్ధంగా మారదు. అయితే ఏది మారుతుంది? మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం కదా, జన్మ, కాలం, పరిస్థితి. ఈ మూడు సరిపడినప్పుడు మాత్రమే మన ప్రారబ్ధం పనిచేస్తుంది. అంటే సంచిత కర్మ నీ వద్ద ఉన్న మొత్తం నిల్వ, మనం చేసిన పాపాల మొత్తం నిల్వ. ప్రారబ్ధం అనేది ఈ జన్మకు అనుభవించాల్సిన చిన్న భాగం మాత్రమే. ఆ చిన్న భాగం ఈ జన్మకి ఎందుకు వచ్చింది అంటే, ఈ శరీరం, ఈ మనస్సు, ఈ జీవితం దాన్ని భరించగలదు కాబట్టి ఈ జన్మకు వచ్చింది. మన ప్రతి జన్మ ఒక ప్రత్యేకమైన వేదికే ప్రారబ్ధాన్ని అనుభవించడానికి. ప్రతి శరీరం అన్ని కర్మలని మోయలేదు, ప్రతి మనస్సు కూడా అన్ని బాధలను తట్టుకోలేదు. అందుకే నువ్వు భరించలేని కర్మ ఈ జన్మలో ఎప్పటికీ ప్రారబ్ధంగా మారదు. నువ్వు ఏదైతే భరించగలవో అదే ఈ జన్మకి ప్రారబ్ధంగా వస్తుంది. నీ జీవితం ఇప్పుడే కూలిపోయినట్టుగా అనిపిస్తే అది నీ బలహీనత వల్ల కాదు, నీవు నీ కర్మను ఎదుర్కొనే స్థాయికి వచ్చావన్న అర్థం. కర్మ క్రూరం కాదు, అది ఖచ్చితమైనది. మరి మన చిన్నప్పుడు ఎందుకు రాలేదు, ఇప్పుడే ఎందుకు వచ్చింది అనే ప్రశ్నలు వస్తాయి కదా. ఎందుకంటే ప్రతి కర్మకి కూడా పక్వ కాలం ఉంటుంది. పండని పండు చెట్టు నుంచి రాలదు. అలాగే పక్వం కాని కర్మ ప్రారబ్ధంగా మారదు. మన జీవితం ఒక నిర్దిష్ట స్థాయికి వచ్చినప్పుడు మాత్రమే ఆ కర్మ బయటపడుతుంది. కొందరికి విజయం వచ్చిన తర్వాత భారీ కష్టం వస్తుంది, కొందరికి అవగాహన వచ్చిన తర్వాత వస్తుంది కష్టము, నష్టం లాంటివి. ఇదేమి యాదృచ్ఛికం కాదు, కాలం కర్మకు అనుమతి ఇచ్చిన క్షణం. ప్రారబ్ధ కర్మ అనేది ఒంటరిగా రాదు, అది పరిస్థితులను కూడా సృష్టిస్తుంది. వ్యక్తులను, సంబంధాలను, పరిణామాలను, ఇవన్నీ ప్రారబ్ధ కర్మకు అవసరమైన స్టేజ్ సెటప్ లాంటివి. అన్నీ ముందుగానే సెట్ చేసేసుకుంటుంది. అందుకే ఒకే బాధ ఒక పరిస్థితిలో నిన్ను విరిచేస్తుంది, ఇంకొక పరిస్థితిలో నిన్ను మేల్కొల్పుతుంది. నిజం ఏంటంటే, నీవు ఇప్పుడు ఆ కర్మ నుంచి తప్పించుకునే స్థితిలో లేవు, కానీ ఆ కర్మను అర్థం చేసుకునే స్థితిలోకి వచ్చావు. ఇదే తేడా. కర్మ నీ జీవితాన్ని నాశనం చేయడానికి రాదు, అది నీ అహంకారాన్ని, నీ నియంత్రణ భావాన్ని, నీ చివరి భ్రమను విడదీయడానికి వస్తుంది. ప్రారబ్ధం బలంగా ఉన్నప్పుడు మనిషి అడుగుతుంటాడు, ఎందుకు నేనే అని. ప్రారబ్ధం పని మొదలైనప్పుడు ప్రశ్న మారుతుంది, ఇది నాకే ఎందుకు వచ్చింది అనే ప్రశ్న వస్తుంది. మరి ఒకే ప్రారబ్ధ కర్మ కానీ ఒకరిని పూర్తిగా విరిచేస్తే మరొకరిని ఎందుకు మార్చదు?
సాధన ఉన్న వాళ్లకు ప్రారబ్ధ తీవ్రత ఎందుకు తగ్గినట్లుగా అనిపిస్తుంది? ప్రారబ్ధ అనుభవం నిజంగా తగ్గుతుందా, లేదా మనమే మారుతున్నామా? ఇప్పుడు ప్రారబ్ధం ఎవరి దగ్గర ఆలస్యం చేస్తుందో, ఎందుకు కొందరిని ఒక్కసారిగా పూర్తిగా కూల్చేస్తుందో తెలుసుకుందాం. కర్మకి కాలం ఏమీ తెలియదు, కానీ ట్రిగ్గర్ మాత్రం తెలుసు. చాలామంది ఒక తప్పు చేస్తుంటారు కదా, వాళ్ళు అనుకుంటారు ఇది పూర్వజన్మ కర్మ కాబట్టి ఎప్పుడో ఒకసారి వస్తుంది అని. కానీ అది కాదు. ప్రారబ్ధ కర్మకి నీ వయసు అవసరం లేదు, నీ ప్లాను అవసరం లేదు. అది ఒక్కటే చూస్తుంది, నీ లోపల స్థితి రెడీ అయ్యిందా అని. ఆ విషయం ఒక్కటే చూస్తుంది. అంటే నీ లోపల 3 విషయాలు ఎలైన్ అయినప్పుడు మాత్రమే ప్రారబ్ధం వెంటనే పని మొదలు పెడుతుంది. ఆ 3 విషయాలు ఏంటి? నీ ఈగో మెచ్యూరిటీ, నీ అహంకారం యొక్క స్థాయి. నీ అహంకారం ఇంకా చిన్నగా ఉన్నప్పుడు కర్మ నిన్ను తాకదు. ఎందుకంటే కొద్దిపాటి అహంకారాన్ని కొడితే అది విరగదు, బాధపడుతుంది, కానీ ఏమీ నేర్చుకోదు. కానీ నీ లోపల నేనే చేశాను, నాకే తెలుసు, ఇదే నా ఐడెంటిటీ అన్న స్థితి గట్టిగా ఫిక్స్ అవుతుంది చూడు, అప్పుడే ప్రారబ్ధం పట్టుకుంటుంది. ఇప్పుడు ఇతను విరిగితేనే మారతాడు. అప్పుడే ఉద్యోగంలో, సంబంధంలో, ఆరోగ్యం విషయంలో, పేరు ప్రఖ్యాతులలో ఏదో ఒకటి ఒక్కసారిగా ఊడిపడిపోతుంది. జన్మ అంటే శరీరం మాత్రమే కాదు, అది ఒక పాత్ర. మనం జన్మ అనగానే ఈ శరీరం అనుకుంటాం, కానీ కర్మ దృష్టిలో జన్మ అంటే పాత్ర, రోల్. ఈ జన్మలో నువ్వు ఏ పాత్ర పోషించడానికి వచ్చావో అది పూర్తిగా ఆడే వరకు కూడా ప్రారబ్ధం నిశ్శబ్దంగా ఉంటుంది. నువ్వు ఆ పాత్రని మర్చిపోయి ఆ రోల్ని ఈగోగా మార్చినప్పుడు, ఐడెంటిటీగా ఫిక్స్ చేసినప్పుడు, అప్పుడు కర్మకి అలారం మోగుతుంది. ఉదాహరణకి, నువ్వు నేను తల్లి, నేను గురువు, నేను తండ్రి, నేను సాధకుడు అని ఉండాలి. కానీ నేనే తల్లి, నేనే గురువు, నేనే సాధకుడు, నేను మాత్రమే తండ్రి, నేనే అనుకున్నప్పుడు, ఇది స్టార్ట్ అయినప్పుడు ప్రారబ్ధం అంటుంది ఇప్పుడు బ్రేక్ అవసరం నీకు. పరిస్థితి అనేది కర్మకి ఆయుధం లాంటిది. ప్రారబ్ధ కర్మ ఎప్పుడూ నేరుగా రాదు, అది పరిస్థితుల రూపంలో వస్తుంది. అందుకే నువ్వు అంటావు చూడు, అసలు ఏ తప్పు చేయలేదు నేను, నాకే ఎందుకు ఇలా అవుతుంది? అదే సంకేతం. ఎందుకంటే ఇది నీవు చేసిన తప్పు కాదు, ఇది నీవు అయిపోయిన స్థితి. పరిస్థితులు మారినప్పుడు నువ్వు శాంతిగా ఉంటే ప్రారబ్ధం సాఫ్ట్గా పనిచేస్తుంది. నువ్వు రెసిస్ట్ చేస్తే ప్రారబ్ధం అనేది వైలెంట్గా పనిచేస్తుంది. ఇది శిక్ష కాదు, అడ్జస్ట్మెంట్ ప్రాసెస్. మరి ప్రారబ్ధం ముగింపు దగ్గర మనిషి ఎలా మారుతాడు? ప్రారబ్ధం పూర్తవుతున్న మనిషిలో అతడు సంతోషంగా ఉండడు, అతడు ఉత్సాహంగా కూడా ఉండడు. కానీ మాటలు తగ్గుతాయి, వివరణ ఇవ్వాలనే అవసరం పోతుంది, ప్రశ్నలు లోపలే మౌనంగా మారిపోతాయి. అతడికి ఒక విషయం స్పష్టంగా తెలుస్తుంది, ఇది నా జీవితం కాదు, ఇది జరుగుతున్న జీవితం. ఈ స్థితి వచ్చినప్పుడు ప్రారబ్ధ కర్మ ఇక ప్రశ్న కాదు, అది పూర్తవుతున్న ప్రక్రియ. ప్రారబ్ధం పూర్తయ్యాక మనిషి మారడు, అతడిని మనిషిగా పిలవడం కూడా తగ్గిపోతుంది.
ఇక్కడితో ఈ వీడియో ఆపితే ఇంకా కొన్ని ప్రశ్నలు మిగిలిపోతాయి. ప్రారంధం పూర్తయ్యాక జీవితం ఎలా ఉంటుంది? మంచి వాళ్ళకే ఎందుకు కష్టాలు? ఇక కొత్త కర్మలు పుట్టవా? నేను ఇప్పుడు ఏ దశలో ఉన్నాను అని ఎలా తెలుసుకోవాలి? ఇలాంటి ప్రశ్నలకు ముందు వీడియోల్లో తెలుసుకుందాం. ఇది నచ్చితే కాదు, ఇది అవసరం అనిపిస్తే, నువ్వు రెడీ అయితే మిగతాది జీవితం చూపిస్తుంది.